సంక్షిప్తంగా శ్రీ అని పిలుస్తారు. వరి సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికిన ఈ విధానం మంచి ఫలితాలు అందించినా కూలీల సమస్య మాగాణి భూముల్లో ఆరుతడిగా పండించడంలో శ్రమ అధికంగా ఉండడంతో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ వరిలో అధిక దిగుబడి సాధించేందుకు ఏకైక మార్గంగా నిలవడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు పట్టు వదలని విక్రమార్కునిలా 3 ఏళ్లుగా శ్రీ విధానాన్ని ఆచరిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మరి ఆ సాగు వివరాలేంటో మనము తెలుసుకుందామా? సాధారణ వరి సాగులో రైతుకు శ్రమ, ఖర్చు ఎక్కువ. కిలో ధాన్యం పండించాలంటే 3500 లీటర్ల నీరు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. నాటిన దగ్గర నుండి కంకి తయారయ్యే వరకు ప్రతి మడిలో ఎప్పటికీ నీరు నిల్వ ఉండాలి. నారు పెంచడం కోసం ఎకరాకు అవసరమయ్యే నారు కోసం 25 నుండి 30 కిలోల విత్తనం అవసరమవుతోంది. ఇంతా చేస్తే ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి దాటడం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే దిశగా వరి సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికింది శ్రీవరి సాగు. చాలా మంది రైతులు దాదాపు 50 నుంచి 100% అధిక దిగుబడిని ఈ విధానం ద్వారా సాధించారు. ఎకరాకు కేవలం 2 కిలోల విత్తనాలే అవసరమవుతాయి. ప్రత్యేక రకమైన విత్తనాలు అవసరం లేదు. నేలల రకాలను బట్టి సాధారణంగా వాడుకలో ఉన్న విత్తనాలే వాడుకోవచ్చు. 8 నుండి 12 రోజుల వ్యవధిలో ఉన్న వరి నారును నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య ఎటు చూసినా 25 సెంటీమీటర్లు అంటే 10 అంగుళాల దూరంలో నాటుకోవాలి. దీంతో ఎక్కువ దుబ్బు చేతతో పైరు ఏపుగా పెరుగుతుంది. కలుపు నివారణకు నాటిన 10 రోజుల నుండి కోనో వీడర్ లేదా రోటరీ వీడర్ను ఉపయోగించాలి. పొలం ఎప్పుడూ తడిగా ఉండాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సేంద్రియ ఎరువులను బాగా వాడి భూసారాన్ని పెంచాలి. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో పాటు కొంచెం శ్రమిస్తే ఈ సాగు విధానంలో ఎకరాకు 60 నుండి 70 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. తక్కువ సాగు ఖర్చులు, పైగా ఆశించిన దిగుబడులు — ఇది శ్రీవరి సాగుకు ఉన్న ప్రత్యేకత. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన రైతు గంగాధర్రావు శ్రీ విధానంలోని సానుకూలతలను గమనించి ఏటా శ్రీ విధానాన్ని పాటిస్తూ ఉన్నాడు. గతంలో ఎకరాకు 50 నుండి 60 బస్తాల దిగుబడి సాధించిన ఈ రైతు ప్రస్తుతం నారును నాటేందుకు సిద్ధమయ్యారు. వరి తర్వాత చెరకు సాగు చేసే ఈయనకు శ్రీ విధానం అన్ని విధాలుగా అనుకూలంగా మారింది. విపరీతమైన వాటర్ కొరత ఉంది ఇక్కడ మాకు. దాన్ని సేవ్ చేసుకోవాలంటే శ్రీవరి సాగుకి వెళ్ళాలనే విధానంతో నాకు ఆలోచన విధానం వచ్చింది. మాగాని ఓడుంది, చెరుకేయాలన్నా ఇంకో మొక్కజొన్న పెట్టాలన్నా రెండో పంట మార్పుడు లేకుంది, దిగుబడి రావు. దానికోసమైనా మాగాని ఓడవాలి, గిట్టినా గిట్టపోయినా. దానికోసమని నీరు ఆదా చేయటం ఆలోచనలో వచ్చి నేను 2006లో ఈ విధానం మొదలుపెట్టా. ముందు 2 ఎకరాలు ఊడ్చా. ఈ సంవత్సరం మళ్ళీ ఎకరం 80 సెంటు సపరేట్గా మొక్కుంటే అంత మట్టికే ఉంది, అంత మట్టికే ఊడుతున్నాను. ఈ శ్రీవరి సాగు అనే నారు పడిపోయటం తేలిగ్గా అవ్వాలనే ఆలోచనతో మిర్చిలాగా ఎత్తుబెడ్డులా కడతాను. రొటావేటర్ వేసి మెత్తగా చేసేసి దాని మీద లైట్గా పొర్ర గొల్ల ఎరువు పోస్తా. ముందు దాని మీద ఇత్తాలు ఒకటి చల్లుతాం. దాన్ని మండి తడుపులాగా తడుపుతా నేను. ఎత్తుబెడ్డేసి తడిపేసి రోజు ఇచ్చి రోజు తడిపి నీళ్ళు తెగ్గొడుతూ ఉంటాం. దీనికి అవసరం ఏంటంటే దంపాకి మెట్టాకి తేడా ఏంటంటే మెట్టాకు బడి ఎప్పుడు వరి విత్తనంలో ఐరన్ లోపం వస్తుంది. పైకి మొలక రానిగానే 3వ రోజే ఆ చెన్నెల్లో సుమారు ఒక 100 గ్రాములు అనబేది, ఒక 50 గ్రాములు నెమ్ముప్పు స్వేయం చేయాలి. మళ్ళా 3వ రోజు చేస్తాం, మళ్ళీ 6వ రోజు చేయాలి. చెప్తే ఐరన్ లోపం అనేది రాదు. సింపుల్గా తేలిగ్గా కూడా ఆకు పెరుగుతుంది. చెరుకు తీసిన నేల అనేది ఎకరానికి 3 ట్రిప్పుల కాడికి ఎరువు తోలాను. తోలినాక మే నెలలో 15వ తారీఖు మధ్యలో జీలగెత్తాలి ఎకరానికి 20 కేజీల కాడికి చల్లామండి. చల్లి సుమారు అది 6 అడుగులు పెరిగింది. దాన్ని ముందు రొటావేటర్ సాలించాను. 3 సార్లు పులివిల్స్ చేసి పలగోరు తోలాము. లేబుల్ చేసి నేను దొరికి మార్కర్ అది ఎన్ని లాగేవాడిని. ఇప్పుడు ఇక మార్కర్తో కూడా పని రిసుగ్గా ఉండి మానేసి తాడుకి మార్కులు పెట్టుకుని తాడు పైన ఒక పక్క 12 అంగుళాలు, ఒక పక్క 10 అంగుళాలు పెట్టి ఒక్కొక్క మొక్కాడికి 8 నుంచి 9 రోజుల లోపు నారు ఉడుతున్నా. దీనివల్ల శ్రీవరి సాగు వల్ల ముందు సేవ్ అయ్యేది ఏంటంటే నారు బేకాలంటే ఇవాళ 450 రూపాయలు తీసుకుంటున్నారు సెంటు. 5 సెంటు పడుతుంది.
5 నాలుగు 2200 అది అవుద్ది. మళ్ళా జారేయటానికి ఒక 500-600 అవుద్ది ఎకరానికి. ఇవన్నీ లెక్కేసుకుంటే నారు కానించి లెక్కేసుకుంటే అన్ని విధాలా మనకు ఎంతో కొంత తగ్గుతుంది రేట్ ఆఫ్ కాస్ట్. మామూలుగా మనం వేసే ఫెర్టిలైజర్స్ ఒక 25% తక్కువ వేయచ్చు. ఎందుకంటే గాలి, వెలుతురు అన్నీ తీసుకుని బాగా చేత చేసి గ్రోత్ లోతు వెళ్ళద్ది కాబట్టి ఏరు బాగా లోతు వెళ్ళద్ది, దుబ్బు శాతం ఎక్కువ వస్తుంది. దానివల్ల బలం కూడా తక్కువ తీసుకుంటుంది. మొక్కలు నాటిన 10 రోజులకు కలుపు మొక్కలు తీసేందుకు కోనో వీడర్ను ఉపయోగిస్తే కలుపు మొక్కలు మురిగిపోయి ఎరువుగా మారుతాయి. ఈ పద్ధతి వల్ల హెక్టారుకు 1 టన్ను వరకు పచ్చిరొట్ట సహజంగానే భూమికి చేరుతుంది. వీడర్ వాడకం వల్ల వేర్లు గాలి పోసుకుని అధిక సంఖ్యలో పిలకలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది నత్రజనిని నిలకడగా ఉంచుతాయి. ఒక పంట కాలంలో 2 కన్నా ఎక్కువ సార్లు వీడర్ను ఉపయోగించడం వల్ల పంట దిగుబడి బాగా పెరుగుతుంది. దిగుబడి వచ్చేసరికి మినిమం మనం ఊడ్చేది 35 నుంచి 40 బస్తాలు సాగు లేకుండా పండుద్ది. కానీ ఇది వచ్చేసరికి ఇంచుమించుగా 60 నుంచి 70 బస్తాల వరకు అవుతుంది. ఒక సంవత్సరం 60 అవనండి, ఒక సంవత్సరం 60 అవనండి, సంవత్సరం 70 అవనండి. ఎందుకంటే దగ్గర 50 నుంచి 70 పిలకలు వస్తున్నాయి. ప్రతి కంకి కూడా పుష్టికరంగాను మంచి ధాన్యం సడింపుగాను బాగుంటుంది. దీనికి ఖర్చు వచ్చేసరికి ఇంచుమించుగా మొత్తం 30,000 అవుద్దండి ఖర్చు. సుమారు నాకు ఒక 30,000 మిగిలిన శ్రీవరి సాగు కాబట్టి. అదే మామూలు సాగు అనుకోండి 10 నుంచి 12,000 కన్నా ఎక్కువ మిగలవు, నా అంచనా ప్రకారం, నా అనుభవం ప్రకారం. శ్రీవరి సాగు విధానంలో తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో పాటు చీడపీడల బెడద ఉండదు. అంతేకాదు, అధిక దిగుబడి సాధించే వీలున్న శ్రీవరి సాగును చేస్తే సాగునీరు ఆదా అవడంతో పాటు ఎరువుల వాడకం కూడా తగ్గి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. బోర్లు, బావుల కింద వరి సాగయ్యే ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ శ్రీ విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.